అందరికీ నమస్కారం. నా పేరు అనుష యాదవ్. అందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. గురువులందరికీ, పెద్దలకి, పూజ్యులకి అందరికీ కూడా బీసీ వర్గాన ప్రతినిధిగా నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నాను. నాకు సహకరించండి. బీసీవై పార్టీ తరఫున చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేయించండి. మీరు కూడా వేయండి. అంటే ఇంత చిన్న వయసులో మీకు ఒక ఎంపీ రావడం చాలా అదృష్టమైనది. దానిపై మీ స్పందన, మీరు ఏ విధంగా దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? నాకు చిన్న వయసులో ఎంపీగా అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి బోడే రామచంద్ర అన్న గారికి. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది ప్రజలతో మమేకం అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు. మరీ ముఖ్యంగా కాకినాడ ప్రజలు నాకు తప్పకుండా ఆదరిస్తారని, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తున్న నాకు ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, తమ ఓటును నా చెరుకు రైతు గుర్తుపై వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు చిన్న వయసులో ఇంత పెద్ద అవకాశం రావడానికి నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తాను. మేడం, అంటే పార్లమెంట్ పరిధిలో ఇక్కడ అగ్రవర్ణ పార్టీలు కూడా ఒక అగ్రవర్ణ కులాలకే ఇస్తుంది. తొలిసారిగా బీసీ సామాజిక వర్గంగా పార్లమెంట్ పరిధిలో ఒక వేడిగా మీకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మిగతా వర్గాలకు కూడా మీకు ఇచ్చిన ఈ పార్లమెంట్ టికెట్ ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా మీరు పార్లమెంట్ పరిధిలో మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. ఇప్పుడున్న ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీ వర్గాన్ని ఒక ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు తప్ప ఎటువంటి అవకాశాలు ఎవరు ఏ రంగంలోనూ కూడా పైకి రానివ్వరు, ఏ రంగంలోనూ కూడా ఎడ్యుకేట్ అవనివ్వరు. అట్లాంటిది బీసీ వర్గాల యొక్క సమస్యల్ని తన సమస్యగా భావించి ఈ యొక్క సమస్యల్ని తన గొంతుగా పార్లమెంట్లోనూ అలాగే అసెంబ్లీలోనూ వినిపించాలనేది బోడే రామచంద్రన్న గారి యొక్క ఆలోచన. బీసీ వర్గాలు అలాగే ఎస్టీ ఎస్సీ వర్గాలు అందరూ కూడా, మైనారిటీ వర్గాలు అందరూ కూడా బోడే రామచంద్రన్న గారికి అలాగే బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ చేసిన పక్షంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు మన ఓటుని తీసుకుని మనల్ని కాలుతో తండి వాళ్ళు కుర్చీలు ఎక్కుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే దిశగా మనం అందరూ తయారవ్వాలని నేను కోరుతున్నాను.